పద్యూర్ నాయుడు నారా అమ్మಣ್ಣమ్మ దంపతులు పుట్టినటువంటి మొదటి సంతానం నారా చంద్రబాబు నాయుడు. నారావారిపల్లిలో ఆయన ఆ నారావారిపల్లికే ఒక కళ. శేషాపురంలో 5వ తరగతి వరకు చదివి చంద్రగిరి 9వ తరగతి వరకు హై స్కూల్లో చదివాడు. నారావారిపల్లిలో ఆయన యొక్క బాల్యంతో మేము పాలు పంచుకున్నటువంటి విధానం ఎలా అంటే, ఆయన నడుస్తూ అందరినీ నడిపిస్తూ ఆ వయసులోనే శ్రమదానం చేయాలి మనము అనేటువంటి ఒక విధానంతో ఆయన నారావారిపల్లిలో 10 మంది పిల్లల్ని పెద్దవారిని అందరినీ చేకూర్చి చాలా హుందాగా నారావారిపల్లిలో ఒక కళ తెచ్చినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు. 1978లో ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ఇన్ని స్థాయికి పోయా కూడా ఈరోజు నారావారిపల్లికి వస్తే ప్రతి ఒక్కరిని ఆయన పలకరించడం చాలా హర్షదాయకం. నేను చంద్రబాబు నాయుడికి అనుకోవడం ఆప్తుల్ని, మిత్రుల్ని, బాల్య స్నేహితుల్ని, క్లాస్మేట్ని, డెస్క్మేట్ని. టోటల్గా ప్రతి ఒక్క విషయంలో నాకు తెలియకుండా ఏదేమి ఉండదు. నన్ను అడిగే చెప్తాడు, ఇందువల్ల నాకు సలహా తీసుకుంటాడు. నాట్ ఓన్లీ మై త్రూఅవుట్ ఫ్రెండ్షిప్లో కూడా ఏమి నీ ఉద్దేశాలు ఏమైంది చిన్నప్పటి నుంచి అలవాటు ఆయనకి. అప్పుడు నన్ను అడిగాడు, దేవా ఏం చేద్దామంటాడు, నీ ఇష్టం అంటాడు. అప్పుడు ఒక ప్లాన్ వేస్తాడు. చిన్నప్పుడే ప్లాన్. వాళ్ళు ఎలా రాయాలని ఐవర్ చెప్తే అతను ఆర్డినరీ స్టూడెంట్, పెద్ద క్లవర్ ఏం కాదు, దత్తడు నెంబర్ 1. మేమంతా కష్టపడి చదువుకున్న వాళ్ళమే. ఆయనకి ఎడ్యుకేషన్ లెవెల్లో ఒకరి ముందు చదువుతూ ఉంటారు కదా, మనం ఎందుకు చదవకూడదు అని పట్టుదల వ్యక్తి చంద్రబాబు. విద్యార్థి దశ నుంచి అప్ టు ఎండింగ్ వరకు పట్టుదలగా ఉండి చదివాడు ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లో. ఎలిమెంటరీ స్కూల్లో 57వ సంవత్సరం 1957లో అప్పుడు పాలు ఇదే మరి ఎండాకాలంలో పాలు లేవు. పాల పొడి అమెరికా వాళ్ళు ఇచ్చేవాళ్ళు గ్లాసులు. బాబు వాళ్ళ ఇంటి నుంచి బెల్లం పెట్టుకొని వస్తాడు గ్లాసులో. మాకు ఒక్కొక్కరు ఒక్కొక్క గ్లాస్. మా ఊళ్ళో చుక్కా చంద్రబాబు ఉండేవాడు, వాళ్ళ అంటే చంద్రబాబు చెల్లింబోడు. అతను ఆమె కూడా దేవ మా కొడుకుని భద్రని తీసుకొని రానేది. ఆ విధంగా మేము చిన్నప్పుడు ఆ గ్లాస్ నిండా పాలు తీసుకుని పొడి నీళ్ళల్లో పొడి వేస్తే ఇది బెల్లం మళ్ళీ వెళ్ళిపోయింది. మేము ఎగతాలు చేసేది, ఏంటంటే అంత పొడి గ్లాస్ మేము అంతే ఇంత పొడి గ్లాస్ తెచ్చేస్తే అప్పుడు అంటాడు, తాగితే కడుపు నిండా తాగు, సాయంకాలం వరకు ఆగలేతుంది అంటాడు. ఒకటి 5వ క్లాస్ వరకు చదువుకున్నాం. 6th క్లాస్ అప్ టు 10th వరకు వాళ్ళు 9th అన్నారు, ఈజ్ రాంగ్. 10th క్లాస్ వరకు చంద్రగిరి ఇంగ్లీష్ మీడియం స్కూల్. మేము కష్టపడి మాకు ఎడ్యుకేషన్లో చంద్రబాబు, నేను స్పోర్ట్స్ మ్యాన్, ఆయన ఆర్డినరీ ఎడ్యుకేషన్లో ఆయన 10th క్లాస్ వరకు చదివాము. ఆయనకి అభిలాష ఎవరంటే లీడర్గా ఉండాలా అని, మంచి పర్సనాలిటీ. అప్పుడు సెకండ్ అసిస్టెంట్ హెడ్ మాస్టర్ బాలసుబ్రహ్మణ్యం ఒక ఆయన ఒక డ్రామా నేర్పించాడు. ఆ డ్రామాలో ఈయన హీరో. శివప్రసాద్ కామెడీ, మన ఎంపీ క్లాస్మేట్, మేమంతా క్లాస్మేట్. జగదీష్ గోల్డ్ మెడల్. అట్ దట్ టైం మా పద్మనాభరెడ్డి హెడ్ మాస్టర్ మంచి ఎడ్యుకేషన్ బాగా సెలెక్ట్ చేయాలని, కొడుకుని డాక్టర్ చదివించాలని కోటిరెడ్డి అతన్ని కోసం మమ్మల్ని అందరినీ పిండి బాగా చదవండి అనే లెవెల్తో మంచి స్టాండర్డ్గా పెట్టాడు పద్మనాభరెడ్డి. అట్ దట్ టైం ఈ వాజ్ ఫెయిల్డ్ అట్ 10th. చంద్రబాబు గారికి 1 year జూనియర్. చంద్రబాబు గారు 72లో జాయిన్ 1972లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీ. నేను December 5th, 1973, January 5th, 1973 డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్లో అడ్మిషన్ అయింది. మొదటి నుండి కూడా ఫైనల్ ఇయర్లో ఉన్నారు కాబట్టి సెమినార్స్, కాన్ఫరెన్సెస్ జరిపే విషయంలో చాలా చురుగ్గా ఉండేవాడు.
దాంతోపాటు డిపార్ట్మెంట్ చైర్మన్గా ఉండేవారు. హాస్టల్లో కూడా ఎలక్ట్ అయ్యి హాస్టల్ సెక్రటరీగా ఉన్నారు. సో 2 విధాలుగా చాలా యాక్టివ్గా డిఫరెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేవాడు. తర్వాత 1974లో బ్యాంకింగ్ అండ్ అకౌంటెన్సీ డిప్లొమా చేశారు. మురళి గారు డైరెక్ట్గా తనకి స్టూడెంట్ కూడా. మురళి గారి దగ్గర మనం వెనకబడిపోయినాం. వెనకబడిపోయిన దాన్ని ముందు తీసుకురావాలా. ఈ చంద్రబాబు నాయుడు తప్ప ఇంకొకరు వీళ్ళు చేయలేరు. అది ముందు అందరికీ ప్రజలకు తెలిసిపోయింది. ఇంకొక ఎలక్షన్ లో కూడా ఆయనే వస్తారు కానీ ఇంకొకరు రారు. అటువంటి ఆయనకి భూములు ఎందుకు అని ఆయన అడిగాడు. అయ్యా మీకు ఎకనామిక్స్ తెలుసుంటే ఈ భూములు ఎందుకని మీరు అడిగింది కూడా కాదు. ఏమి మన స్టేట్ లో ఏమి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో ఉండేటువంటి మన అవలెత్తలు ఉండాలా. వైకుంఠం కలియుగ వైకుంఠం అని మనం తిరుపతిలో పెట్టుకుంటున్నాం, ఇక్కడ కూడా ఉండాలా. ఇవన్నీ ఆయన చేయగలుగుతారు. ఆయన మనసులో ఉంది. మొదలు ఇంటర్నెట్ మొదలు చేసుకోవాల్సింది క్యాపిటల్ ని మన క్యాపిటల్ ఉన్నదని చేసుకోవాలని చెప్పి భూములను ప్రూవ్ చేసుకుంటున్నారు. కాబట్టి అదందరూ ఏమి అనుమానం ఎక్కర్లేదు. తర్వాత ఇప్పుడు మనం చూడాల్సింది ఒకటే, ఈ సమావేశం మనం ఏర్పరిచిన తర్వాత మనం అందరం మూకుమ్మడిగా ఒకటి తెలియజేయాలి. అయ్యా మీకు ఒకటి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు సాధారణంగా తప్పు చేయడు. బయటకు వచ్చి ఒకరిని ఈనాటికి కూడా తప్పు మాట ఏమన్నా మాట్లాడాడని మీరు చెప్పగలుగుతారు ఎవరన్నా? ఆయన 50 రోజులు జైల్లో పెట్టిన వ్యక్తిని కూడా ఏం అనడం లేదు. ఎవరికి ఉందండి మీకు ఆ సాహసము? ఆనందనాయుడు నేను అడుగుతున్నా, ఎవరికైనా ఉందా సాహసము? లేదు. అటువంటి వ్యక్తి ఉంటేనే డెవలప్ అవుతుంది. మిగతా వాళ్ళు ఎవరు చేయలేరు. ఎన్నో బాధలు పడ్డాడు, ఎంతో అవమానాలు పాలయ్యాడు, ప్రాణం పోయేంత అవమానాలు కూడా పొందినాడు. అయినా కూడా నిబ్బరంగా పేషెన్స్ అండ్ పర్సివరెన్స్ ఉంది ఆయన. దాంతో పైకి వచ్చాడు. విజన్, దూరదృష్టి. వెళ్ళేనంటే దూరదృష్టి. అది ఎలా చేస్తే ఎలా అవుతుంది ఇంత ఆలోచించాడు. కడాకు ప్రకృతి మాత ఏడుపుతో కృష్ణ పరమాత్మ ఈయనకు మళ్ళా అవకాశం ఇచ్చాడు. ప్రకృతి మాత పరిస్థితి నాడు అందరికీ తెలుసు. నిర్మలా సీతారామన్ పార్లమెంట్ అంటారు, ఏం చేశారయ్యా 2 ప్రభుత్వాలు వచ్చాయి, అమరావతిని ఏం చేశారంటే అందుకని వచ్చాడు. అమరావతిని తిరిగి పార్లమెంటు రాష్ట్ర రాజధాని అంటే అలా ఉండాలి అని అనిపించేటట్టు చేసేదానికి వారు వచ్చారు. We should appreciate him and respect him for his talent. ప్రతి ఒక్కరు తప్పులు పడతా ఉంటే ముందు లోపాలంటే చెప్పండి, ఫస్ట్ అప్రిషియేట్ చేయండి. వారు చేసే మంచి పనుల గురించి ఆలోచించండి, వారి యొక్క తపన గురించి ఆలోచించండి. ఇంత చేసినా కూడా we all know that he is most capable man, millionaire, and he is getting the appreciation from Delhi now. పోలవరం చేస్తున్నాడు. తెలంగాణ వాళ్ళు అడిగి కొట్టాడారు, గోదావరి నదికి తీసుకుపోతున్నారే మనకి అలా వాటర్ అంటే మేము తుఫాను వలన అధిక వీరు వరద వలన నేను ఆ నీళ్లు తీసుకుపోతున్నాను కానీ జనం అందరికీ కావాలయ్యా, మేము దోహదం చేయలేదని జవాబు చెప్పారు. చిన్న చిన్న వాటికి జవాబు చెప్పారు. ఏదో మాట్లాడేవాళ్ళు ఉంటారు, అనవసరమైన మాట్లాడు దాని జోక్యం. ఇది మేజర్ ఇష్యూ కాబట్టి తెలంగాణ ప్రభుత్వం తర్వాత వాళ్ళు చేస్తారు. అలాగే సూటబుల్ ఆన్సర్స్ ఇచ్చి శ్రమించి పోలవరం ప్రాజెక్టు వస్తేనే రైతులకు పెళ్లి లేదు. సో ఈజ్ వర్కింగ్ హార్డ్ అన్నారు. దేవుడి దయ వలన సెంట్రల్ గవర్నమెంట్ ఈల్డ్ అవుతా ఉంది. బికాజ్ అంతవరకు ఈల్డ్ అయ్యేది కాదు. పోలవరం ఎప్పుడో రావాల్సింది. ఇప్పుడు ఇంటర్ డిపెండెన్స్ అయిపోయింది. వాడు మన మీద ఆధారపడాల, మన వాళ్ళ మీద ఆధారపడాలి. సో దానివల్ల ఆయన పోలవరం ప్రాజెక్ట్ చేస్తాడు, రైతులు